ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నీ ఆత్మతో ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. దేవుని నామమున ఉదయకాలము శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. దేవుడిచ్చే గొప్ప కృపను బట్టి ఉదయకాలం దేవుడు మనల్ని కాపాడునుగాక. అందరూ బాగున్నారా? కుంటి వాళ్ళుగా, గ్రుడ్డి వాళ్ళుగా, మూగ వాళ్ళుగా, చెవిటి వాళ్ళుగా, అవటి వాళ్ళుగా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించాలా, దేవునిలో ఉండాలా. దేవునిలో మనం ఉన్నప్పుడే మనకు మంచి జ్ఞానము, మంచి విలువలు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం అందరము వినాలా. ఎంతోమంది వీడియోని చూస్తున్నారు. దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకు అంటే పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తేటువంటి దేవుడు. మనల్ని ఎంతమంది కించపరుస్తూ ఉంటారో, ఎంతమంది మనల్ని విలివేస్తూ ఉంటారో, ఎంతమంది మనల్ని చులకనగా చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ ముంగట మన దేవుడు మనల్ని మనల్ని నిల్చుండబెడుతూ ఉంటాడు. నిలువెత్తు మనల్ని కాపాడుతూ ఉంటాడు. వాళ్ళ ముంగట శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. నాకు ఇవాళ కోర్టు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య నుండి ఎవరు విడిపిస్తారు అని చెప్పేసి బాధపడవచ్చు. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా విడిపిస్తూ ఉంటాడు. మనకి ఏదో సమస్య ఉన్నది, ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడు. మనం అస్సలు బాధపడద్దు. మన చింత యావత్తు అంత మన దేవుడే. కాబట్టి మనం దేవుని మీద నమ్మకంగా ఉండి దేవునిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది మత్తాయిలో, అడగండి ఇవ్వబడును, వెతకండి దొరుకును, తట్టండి తీయబడును, అడుగు ప్రతి వానికి ఇస్తా అంటున్నాడు. ఏ విధంగా ఇస్తాడు? మనము నమ్మకంగా లేకపోతే దేవుడు ఇవ్వడు. మనలో చెడు కనుక ఉంటే దేవుడు ఇవ్వడు. మనము నమ్మకంగా ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ప్రవర్తించినట్లయితే దేవుడు మనకు అన్నీ ఇస్తూ ఉంటాడు. ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యలన్నీ దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఈరోజు మన ప్రార్థన దేవుడు వింటూ ఉంటాడు. మనం జాగ్రత్తగా వినాలా, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నట్లయితే లాజరు పెంట కుప్పల మీద ఉన్నటువంటి లాజరు ఎన్నో పుండ్లు కలిగి ఎంతో అవమానపడినటువంటి లాజరు అబ్రహాము కుడిపార్శ్వంన కూర్చొని ఉన్నాడు. అదే రాజు ఏంటయ్యా వీడు, ఏంది వీని లైఫ్ ఏంది, వీని జీవితం ఏంది, వీని ఫ్యూచర్ ఏంది, వీడు పెంట కుప్పల మీద ఉన్నాడు అని అన్నటువంటి లాజర్ను కించపరిచినటువంటి రాజు ఎక్కడున్నాడు? అగ్నిలో కాల్చివేయబడుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒకరిని కించపరిచే విధంగా మన జీవితాన్ని ఎప్పుడు కూడా అలా ఉంచకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుల్ని మీరు ప్రార్థించండి. మీకు కావలసిన అవసరతలు మీరు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నీ ఆత్మతో ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన.